ఎమ్మి ఎమ్మి సమయం యా ఇష్టం అమ్మ నీకు. ఆమె తింటావా, ఎగ్ వేసుకుంటావా? అందరికీ తెలిసిన టెక్నిక్ అనమాట. ఒకసారి బాయిల్ చేసిన తర్వాత మనలో చాలామందికి నూడిల్స్ అంటే చాలా ఇష్టం. సాయంత్రం అయితే చాలు నూడిల్స్ బండి దగ్గర ఒక పెద్ద క్యూ కట్టేస్తాం. పిల్లల సంగతి అయితే ఇంక చెప్పక్కర్లేదు. నూడిల్స్ అంటే చాలా పిచ్చిగా తింటారు. అది అన్హెల్దీ అని మనందరికీ తెలుసు, అయినా మనం తింటాం. బట్ అదే టేస్ట్తో హెల్తీగా చేసుకునే రెసిపీ ఈరోజు సంధ్య మీతో షేర్ చేసుకుంటుంది. ఈ రెసిపీ ట్రై చేసిన దగ్గర నుంచి అది మా ఇంట్లో ఒక మోస్ట్ ఫేవరెట్ స్నాక్ టైం రెసిపీ అయిపోయింది. సమ్యాన్తో వ్లాగ్ చేసి చాలా రోజులైంది. ఒక ఫుల్ వ్లాగ్ చేయండి అని అడుగుతున్నారు. సో నేను సమ్యాన్తో ఫుల్ వ్లాగ్ చేస్తూ ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. పిల్లలకి హెల్తీగా ఎలా పెట్టచ్చు, లంచ్ మీల్స్ ఎలా చేయొచ్చు అన్నది. సో ఒక పిల్లలకనే కాదు పెద్దోళ్ళకి కూడా పనికొస్తుంది అనమాట. ఒక బ్యూటిఫుల్ రెసిపీతో సమ్యాన్ డిమిల్ అనమాట ఈరోజు. సో సమ్యాన్ నర్సరీలోంచి పిక్ చేసుకున్నారండి. ఫస్ట్ హలో సమ్యాన్, సే బాయ్ టీచర్, సే బాయ్. వాటర్, ఐల్ గివ్ యూ వాటర్. యువర్ బ్యాగ్, వేర్స్ యువర్ బ్యాగ్? సే థ్యాంక్ యూ. Thank you, teacher. Water for him because today they have to. Yeah. Say Nana, thank you, water. Thank you, teacher. Bye bye. Say bye. Samyan, bye. 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 Thank you, teacher. Tomorrow. Flying kiss. Yeah. Thank you. Goodbye, Samyan. Thank you. Bye. Nana, you need water? Yeah. ఇవాళ నూడిల్స్ చేసుకుందామా ఫర్ లంచ్? ఓకే, యా దా లంచ్లో నూడిల్స్ చేసుకుందామే, ఎగ్ నూడిల్స్. లెట్స్ గో గో. వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. గుడ్ బాయ్. వెల్ డన్ సమ్యాన్. గుడ్ బాయ్ నాన్న. అమ్మ బెల్ట్ పెట్టేస్తుంది చక్కగా. ఈరోజు సమ్యాన్కి ఇప్పుడు స్కూల్ అయిపోయింది, 3 o'clock అయింది కదండి. నేను స్కూల్కి ఎగ్ అని కొన్ని వెజిటబుల్స్ అని అలా పెడతానమాట. ఇప్పుడు వచ్చి లంచ్ చేస్తాడు. సో మంచి రెసిపీ, నూడిల్స్ రెసిపీ చేస్తాను. ఆ రెసిపీ ఏంటి స్పెషల్ అంటే చెప్తానండి మీకు ఇంటికి వెళ్ళాక. సమ్యాన్ రెడీ అయిపోయాడు హ్యాపీగా. ఇప్పుడైతే ప్రాపర్గా మంచిగా మీల్ పెడతానమాట. ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఆకలి మీద ఉంటాడు కాబట్టి బాగా తింటాడు. ఏ ఫోక్ కావాలి, గ్రీన్ ఆ బ్లూ? గ్రీన్. ఓకే, సో నువ్వు నూడిల్స్ ఇలా ఇలా పట్టు ఆమని తినేస్తావా? యూ వాంట్ నూడిల్స్ లైక్ దిస్ రైట్? యా, విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్. అదన్నీ వద్దా, ఓన్లీ నూడిల్స్ ఒకటి కావాలా? అవన్నీ కావాలా? ఎగ్, వెజిటబుల్స్, క్యారెట్ అన్నీ కావాలా? చూడు నేను ఏ వెజిటబుల్స్ వేస్తాను. ఇది ఏ వెజిటబుల్? ఓకే, ఇదేంటిది? అండ్ దిస్ వన్ పెప్పర్. Yeah, and this one? For Samyan. This is all for Samyan. అవును. ఇదేంటి? బీన్స్. ఇదేం చెప్పు? క్యాబేజ్. ఈ స్లర్ప్ ఫామ్ నూడిల్స్లో ఏంటి అంటే నో ప్రిజర్వేటివ్స్, నో కలర్స్ అండి. అన్ని న్యాచురల్ థింగ్సే ఉంటాయన్నమాట. ఇందులో ఉన్న ఒక మసాలా ప్యాకెట్ టేస్ట్ ఇంగ్రీడియంట్ కూడా ఏంటి అంటే అన్ని న్యాచురల్ స్పైసెస్తో చేసిందనమాట. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏది వేయకుండా చేసిందనమాట. మన పిల్లలకి హ్యాపీగా హాయిగా పెట్టచ్చు. ఈవెన్ పిల్లలనే కాదు మనం కూడా ఎప్పుడైనా ఆకలి వేసిందంటే 5 minutesలో ఈజీగా చేసి తినచ్చు. టమ్మీ ఫుల్ అయిపోయి ఉంటుంది. బికాజ్ మిల్లెట్స్ హెవీగా ఉంటాయి, తెలుసు కదా. మిల్లెట్స్ అందరూ చాలామంది ఎందుకు ఇష్టపడరంటే చేసుకునే విధానం రాక, ఉండే విధానం రాక, మనకి దాని మీద ఉన్న ఒపీనియన్ అనమాట. అబ్బా అది బాగోదు, డైట్ చేసినప్పుడు తింటే మనకి అసలు తినలేము అన్న ఫీలింగ్. ఏ వస్తువు అయినా చేసుకునే విధానంలో చేసుకుని తింటే హెల్దీగా హాయిగా తినచ్చు అనమాట. పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసండి, ఏం తెలియదు. మనం ఏది ఇస్తే అదే తింటారు. సో మనం హెల్దీ ఇస్తే హెల్దీ తింటారు, జంక్ ఇస్తే జంక్ తింటారు. సో మనం హెల్దీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. ఈరోజు తినలేదు, రేపు తినలేదు, కొత్తగా ఇంకా కొంచెం ట్రై చేస్తూ ఉండాలి. మదర్సే ఎవరో డిజైన్ చేశారండి, చక్కగా మన పిల్లలకి హెల్దీగా పెడుతూ ఆరోగ్యంగా పెట్టాలి అని ఒక కాన్సెప్ట్తోనే చేశారన్నమాట. అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా ఉంది. చూడండి నేను చక్కగా చాప్ చేస్తున్నాడు సమ్యాన్. సో ఇలాంటి చిన్న చిన్న పనులు మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మా అమ్మ నాకు ఒక టాస్క్ ఇచ్చింది, హెబ్బలే చేస్తున్నానని అప్రిషియేట్ చేస్తుంది అని చెప్పి. సో దట్టు వాళ్ళకు కూడా పనులు అలవాటు అవుతాయి అన్నమాట, చిన్నదో పెద్దదో. సో మనకి అప్పుడప్పుడు ఒరటుగా అనిపిస్తుంది వాళ్ళ పని, వాళ్ళకి బాగుంటుంది, చక్కగా అన్ని పనులు చేసుకోవడం వస్తుంది అనమాట. సో ఈ ఫార్ములా అయితే నేను నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. అట్ ద సేమ్ టైం వెజిటబుల్స్ తినడం కూడా, అయ్యో తినట్లేదు పక్కన పెట్టేస్తున్నారు అంటే అలా అలా నెమ్మదిగా అలవాటు అవుతుందిలేండి. వెల్ డన్ అన్న, బాగా చేశారా. యా, మళ్ళీ చాప్ చేయి, ఇంకో చిన్నగా చాప్ చేయవా? సో ఇలాంటి ఎర్లీ స్టేజెస్ పిల్లలకి ఏంటి అంటే మనం వాళ్ళకి నచ్చేటట్టుగా పెట్టాలి, అట్ ద సేమ్ టైం న్యూట్రిషియస్గా ఉండాలన్నమాట. సో వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడేటట్టుగా ఉండాలి.
యా నా అగైన్ చాప్. యా చాప్ చేయి. నాన్నకు పెడతావు ఈసారి. మనం నూడిల్స్ చేసుకుందాం కదా ఇప్పుడు. యాక్చువల్గా ఇది నాకు ఎవరు చెప్పారంటే నా ఫ్రెండ్స్ ట్రై చేసి సంజయ్ చాలా బాగుంది, మేము పెడుతున్నాం, మా పిల్లలు బాగా తింటున్నారు, ట్రై చేయి ఒకసారి అన్నారనమాట. నేను ఫస్ట్ స్లట్ ఫామ్ వాళ్ళది ఏంటంటే ప్యాన్ కేక్స్, నేను కొన్ని స్నాక్స్ ట్రై చేశానండి. అవి సమయానికి చాలా బాగా నచ్చాయి అనమాట. సో అని చెప్పి నేను నెమ్మదిగా నూడిల్స్ ఇంట్రడ్యూస్ చేశాను. నూడిల్స్ కూడా చక్కగా వాళ్ళకి బాగుంటాయి కదా, ఇలా తీసుకో తినడానికి, అవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. సో దట్టు మన హ్యాపీ, యాజ్ అ మామ్గా నేను కూడా హ్యాపీ. చక్కగా మిల్లెట్స్తో చేసిన నూడిల్స్, అదేమి మైదా కాదు, అందులో మైదా ఉండదండి, ప్రిజర్వేటివ్స్ ఉండవు, కలర్స్ ఎక్స్ట్రా కలర్స్ యాడ్ చేసినవి ఉండవు. సో హెల్దీ. యూజువల్గా నూడిల్స్ ఏంటంటే ఫ్రైడ్ దొరుకుతాయి మనం చేసుకున్న నూడిల్స్, అలా కాకుండా బేక్డ్. సో అన్ని రకాలుగా బాగుంది కదా. ఇక మామ్కి యాజ్ అ మామ్గా మనకి హ్యాపీ, జంక్ ఇస్తున్నాం అనే బాధ లేకుండా వాళ్ళకి టేస్ట్కి బాగుంటుంది అనమాట. సో నేను ఇలా అనుకొని నేను ఇలా ట్రై చేస్తాను అనమాట. చాలా ప్రోడక్ట్స్ అయితే ట్రై చేస్తాను. చెప్పాను మీకు ప్యాన్ కేక్స్, అలాగే క్రంచెస్, కొన్ని స్నాక్స్ అవి ట్రై చేశాను. ఇప్పుడైతే మనం సమయాన్ని నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఈ నూడిల్స్. సో ఇప్పుడు హ్యాపీగా ఇప్పుడు ఏంటంటే ఆడి చేతితో ఆడు వెజిటబుల్స్ కట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆడే నూడిల్స్ చేసినంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అనమాట. సో ఇప్పుడైతే వాడు కటింగ్ వరకు ఇంతవరకు చాలు. ఇంతవరకు ఇచ్చాను నేను, ఒక 10 నిమిషాలు టైం ఇచ్చాను. నాకు ఈరోజు లీజర్ టైం ఉందండి, నాకు ఈరోజు ఆఫీస్ లేదు. సో అందుకు సమయానికి ఆడుకున్నట్టు ఉంటుంది, ఆడికి వెజిటబుల్స్ కట్ చేసుకున్నట్టు ఉంటుంది. చూసారు ఎంత చక్కగా కట్ చేస్తున్నాడు. వెజిటబుల్ కట్ చేసే విధానం కూడా నన్ను చూసి నేర్చుకున్నాడో ఏంటో మరి నాకు తెలీదు. బీన్స్ ఎంత బాగా కట్ చేశాడు. ఆడే కట్ చేసిన బీన్స్ ఇవి. యా చక్కగా చేస్తాడమ్మ పిల్లోడు పని, ఏ పని చెప్పినా చేస్తాడనమాట. యా దట్స్ ద రైట్ వే నాన్న. యా ఈరోజు అయితే నేను ఒక వండర్ఫుల్ నూడిల్స్ రెసిపీ చెప్పబోతున్నాను అనమాట. టేస్టీ ఉంటుంది, హెల్తీ ఉంటుంది అనమాట. యాజ్ అ మదర్గా, యాజ్ అ వైఫ్గా నేను హ్యాపీ. ఇది చైతన్యకి పడతాను నేను అప్పుడప్పుడు, బాగా ఆకలిస్తుంది అన్నప్పుడు హ్యాపీగా హెల్తీగా తినచ్చు. ఎంత తిన్నా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. చైతన్యకి టేస్టీ ఉంటుంది. అలాగే పిల్లోడికి కూడా కోడో మిల్లెట్, లిటిల్ మిల్లెట్, అలా మిల్లెట్స్ ఉంటాయి, మిల్లెట్లో రకాలు. సో లిటిల్ మిల్లెట్ అనమాట. సో నో రిఫైన్ ఫ్లవర్, ఎనీ ఫ్లవర్, మైదా ఇలాంటి ఏమీ వాడరు. దట్టు ఈ నూడిల్స్ కూడా బేక్ చేసిన నూడిల్స్ అనమాట, ఫ్రైడ్ చేసినవి అయితే కాదు. ఇది ఫాక్స్టైల్ మిల్లెట్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం నూడిల్స్ బాయిల్ చేసుకోవాలి. దాని కుకింగ్ టైం వచ్చి 4 minutes అనమాట. అమ్మ నీకు నూడిల్స్ చేస్తుంది రోయ్. వా అమ్మో యమ్మీ. ఇప్పుడు తినకూడదు, కుక్ చేసి తినాలి. ఇప్పుడు తినకూడదు నాన్న. అయ్యా ఇప్పుడు అడిలా కూడా తినేస్తాడు అనమాట. ఇలా ఒక మసాలా ప్యాకెట్ వస్తుంది. మీరు ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ సోయా సాస్లు అని ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఇది అన్నీ సరిపోయి ఉంటాయి అనమాట. సమయాన్ని కుక్ చేసినాడు ఈరోజు నూడిల్స్ అన్నీ. అమ్మ బయటకు వెళ్ళినప్పుడు సమయాన్ని వంట చేసుకుంటాడా? ఎమ్మి సమయాన్. యా ఇష్టం అమ్మ నీకు. ఆమె తింటావా? ఎగ్ వేసుకుంటావా? ఓకే. వెజిటబుల్స్ క్యారెట్, బీన్స్ అయినా. క్యారెట్ ఇష్టమే కదా నీకు? ఓకే వద్దా, క్యారెట్ వద్దా? ఓకే సరే. ఇది 2 minutes కుక్ అవ్వాలి. కుక్ అవ్వాలి వద్దాం, ఓకేనా? Don't open now, Nana, please. Samyan, that's for Blippi. Veg noodles ana? Egg చేసి. అయితే egg చేద్దాం. సమయానికి ఏంటంటే స్కూల్లో చూస్తున్నాడు కదా పిల్లలందరూ తెచ్చుకోవడం. సో క్యారెట్స్ తింటారని, బీన్స్ తింటారు, ఇవన్నీ తెలుస్తాయి అనమాట. సో నేను ఇలా పొడవుగా పలుచగా కోసేస్తాను. సో అవి మగ్గిపోతాయి. ఇలా తీసుకొని తింటాడు. సో నూడిల్స్ ఒకసారి ఇది ఒకసారి తీసుకొని తింటూ ఉంటాడు అనమాట. సో 1-2 పీసులు తిన్నా చాలండి, అలవాటు అవుతుంది. నాన్న యా ఓకే వెయిట్. సో ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఒక 30 seconds అంతే ఆల్మోస్ట్. చెప్పాను కదా, కుకింగ్ టైం వచ్చి 4 minutes అంతే. సో అందరికీ తెలిసిన టెక్నిక్ అనమాట. ఒకసారి ఇది బాయిల్ చేసిన తర్వాత రన్నింగ్ వాటర్, కోల్డ్ వాటర్తో చేస్తే పొడిపొడిగా వచ్చేస్తుంది మీకు. నూడిల్స్ చక్కగా వస్తాయన్నమాట. అంతే. సో ఇది ఇలా పక్కన పెట్టుకొని మిగతా తాలింపు పెట్టుకుందాం. ఇది ఐరన్ ప్యాన్ కొంచెం రస్టిక్గా అలా వస్తుంది కాబట్టి అలా అనిపిస్తుంది మీకు. బట్ ఇది మంచిది, ఇలాంటి ప్యాన్స్ వాడడం నాన్ స్టిక్ అన్నా కదా. సో ఆయిల్ కొంచెం వేస్తున్నాను. పిల్లలకి చేసినప్పుడు బటర్ కూడా చేయొచ్చు. సమయానికి బటర్ అలా ఇష్టం ఉండదు అనమాట. సో నేను అందుకు నార్మల్ ఆయిల్ వేస్తున్నాను. చిన్నగా తరిగి కొంచెం గార్లిక్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. అవసరం లేదు, బట్ మా ఇంట్లో అందరికీ, సమయానికి నాకు అందరికీ గార్లిక్ ఫ్లేవర్ ఇష్టం. సో పెద్దవాళ్ళు వేసుకున్నప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పిల్లలకి పెద్దవాళ్ళకి కలిపి చేసేసుకోవచ్చు. పెద్దవాళ్ళు చిల్లీ సాస్ వేసుకొని తినచ్చు అనమాట. ఓకే. సో ఈ స్టేజ్లోనే ఎగ్ కూడా కొట్టేసుకోండి.
ఎగ్ని ఎక్కువ అలా అనేస్తే మీకు టేస్ట్ ఉండదు. వెజిటబుల్స్ కూడా వేసుకోండి. క్యాబేజ్ అవి వేస్తే మీకు మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. ఒక 5 minutes మగ్గనివ్వాలన్నమాట వెజిటబుల్స్. కొంచెం సాల్ట్ వేస్తాను అంతే. ఇంకా మన ఇంట్లో సంబంధించి ఏమీ అక్కర్లేదు, మసాలాలు సాసులు ఏమి అక్కర్లేదు. వెరీ ఈజీగా అనిపిస్తుంది నాకు కూడా ఇది. మంచి స్మెల్ వస్తుంది. ఇలాంటి రెసిపీస్ డైట్ చేసిన వాళ్ళు చూస్ చేసుకోండి. వెజిటబుల్స్ బాగా వెళ్తాయి, అట్ ద సేమ్ టైం బాగుంటుంది కూడా. ఫైబర్ ఎక్కువ ఉంటే కాన్స్టిపేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. వెజిటబుల్స్ ఎక్కువ ఉన్న డిషెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా కార్బ్స్ తక్కువ తీసుకోండి. ఇప్పుడు నూడిల్స్ అయినా ఇలా ఏవైనా మీరు సబ్స్టిట్యూట్ తీసుకుంటారు కదా ఇలాంటి వెజిటబుల్స్లో, కుస్కుస్ కీన్వా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నా దగ్గర చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయన్నమాట. ఇది సేమ్ టైం టేస్టీగా కూడా చేస్తాను. ఈ మసాలా ప్యాకెట్ ఒకటి వస్తుంది అనమాట ఇందులోని. ఇందులో కూడా ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ ఎటువంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ యాడ్ చేయకుండా వచ్చిన స్పైస్ మిక్స్ అనమాట. ఈ స్పైస్ మిక్స్ అంతా కూడా 100% న్యాచురల్ స్పైస్ మిక్స్తో తయారు చేసింది అనమాట. సో మీరు హ్యాపీగా ఇవ్వచ్చు పిల్లలకి ఏ భయం లేకుండా. సో మీరు ఒక పోర్షన్కి సరిపడా చేస్తున్నాం కదా, సో దాని తగ్గట్టుగా వేసుకోండి. ఒకసారి ఇలా ఫ్రై చేసిన తర్వాత నూడిల్స్ తీసుకొచ్చి వేసుకోవడం అనమాట. చూసారు కదా ఎంత ఈజీగా పొడి పొడిగా వచ్చింది. మీరు అలా బాయిల్ చేసుకున్న వెంటనే ఒకసారి డండి ట్యాప్లో వాటర్లో పెట్టేస్తే నీట్గా వచ్చేస్తాయి. మీకు ఇలా కలర్ కనిపిస్తుంది కానీ బాగుంటుంది అనమాట. సమయాన్ని తింటాడా అని అనుకోవచ్చు, చక్కగా తింటాడండి. నేను ఎప్పుడైనా కొంచెం స్పైస్ తగ్గి చేస్తే అస్సలు తినడు, చప్పుగా ఉంటే అస్సలు తినడు అనమాట. చక్కగా మన స్పైస్ లెవెల్స్తో తింటాడు సమయాన్ని. ప్రస్తుతానికైతే అలా తింటున్నాడు. ఇంకా నెక్స్ట్ స్కూల్లో ఏమవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ప్రాపర్ మన స్పైస్తో తింటున్నాడు అనమాట. యమ్మీ నూడిల్స్ అయితే రెడీ అండి. సో దీన్ని ఏంటంటే పెద్దవాళ్ళు తిన్నారనుకోండి, కొంచెం ఉల్లిపాయలు నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. లేదా పిల్లలకంటే ఇలా పెట్టేయచ్చు అనమాట. సో వాళ్ళు ఇలాంటి నూడిల్స్ రెసిపీస్తో వెజిటబుల్స్ అన్ని చక్కగా తింటారు. తినకపోయినా ఇంట్రడ్యూస్ చేయండి, ఇలా అలవాటు చేస్తే వాళ్ళే తింటారనమాట. సో అయిపోయింది. హార్డ్లీ మొత్తం ఉడకబెట్టుకోవడం ఇదంతా కలిపి నాకు 10 minutes పట్టింది అంతే. ప్లేటింగ్ చేస్తున్నాను చూడండి. రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న నూడిల్స్లా ఉన్నాయి కదా. సమయాన్ నూడిల్స్ రెడీ. వెళ్ళి తీసుకో. వా బాగుందమ్మా, యమ్మీ. యమ్మీ నాన్న, హ్యాపీ. గుడ్ బాయ్ తల్లిగాడు. సో ఇలా మన పిల్లలకి ఇలా మంచి ఫుడ్స్ అలవాటు చేస్తే చక్కగా వాళ్ళు తింటారండి. ఎందుకు తింటాడు 3 ఏళ్ళు, ఆడికి ఏం తెలుసు, మనం ఏం చెప్తే అదే అనమాట. సో బట్ ఇంట్రెస్టింగ్గా మనం ఫోర్స్ చేయకూడదు. పిల్లల్ని ఫోర్స్ చేస్తే వాళ్ళకి ఫుడ్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. ఫోర్స్ చేయకుండా ఎంత తింటాడో అంత తిన్నట్టు వదలండి. టేస్ట్ అలవాటు పడతారు కదా, కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ అమ్మ ఆ నూడిల్స్ చేయి అని అడుగుతారనమాట. సో ఇందులో క్యారెట్ అని అడుగుతున్నాడు, ఈరోజు ఒక చిన్న ముక్క తిన్నాడు అనుకోండి, రేపు నుంచి అలా తింటారు. సో ఇలాంటి హెల్దీ ఫుడ్స్ మన పిల్లలకి ఇంట్రడ్యూస్ చేద్దాం. మన పిల్లలు హెల్దీగా ఉంటే మనకి హ్యాపీ కదా. ఒక మదర్గా పిల్లలకి ఆరోగ్యమైన ఫుడ్ పెట్టామని సాటిస్ఫాక్షన్ నేనైతే హాయిగా పడుకుంటాను అనమాట ఆ రోజు సమయాన్ని మంచి ఫుడ్ తింటే. పిల్లలందరికీ కూడా నూడిల్స్ ఇష్టం ఉంటుందండి. మనం మ్యాగీలు ఇవి పెట్టద్దు, అది హాఫ్ కుక్ అండి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, బోల్డ్ అని ఉంటాయి, పెద్దవాళ్ళకి మంచిది కదని చెప్తున్నారు. కాబట్టి సో మనం ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేద్దాం. స్లర్ప్ ఫార్మ్ వాళ్ళు మిల్లెట్ నూడిల్స్, ఇంకా మిల్లెట్ ప్యాన్ కేక్స్, ఇంకా క్రంచ్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట వాళ్ళవి. సో వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మన కూపెన్ కోడ్ కనుక యూస్ చేస్తే మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఒక మంచి మాటే చెప్పాను, ఒక మంచి రెసిపీ చెప్పాను. పిల్లలకి కొత్తగా ఇప్పుడు ఫస్ట్ కిడ్, నాకు కూడా ఫస్ట్ కిడ్, అలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నానండి. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా, నేను చైతన్యాకి కూడా పెడతానమాట డైట్ అనే కాదు, ఇది హ్యాపీగా చక్కగా తినచ్చు. మనం అందరికీ నూడిల్స్ తినాలని ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళందరూ కడుపు నిండా తినచ్చు, ఏ రిగ్రెట్ లేకుండా. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.